హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ జాబ్ అటెంప్ట్ చేసినా అండ్ ఏ వాక్ ఇంటర్వ్యూకి వెళ్ళినా మనకు హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది చాలా కామన్. సో ఈ హెచ్ఆర్ ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ అడుగుతారో అనేది మనకు చాలా భయంగా ఉంటుంది ఫ్రెషర్స్కి అయితే మ్యాక్సిమం. సో అందుకే మన వీడియోలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, బేసిక్ క్వశ్చన్స్ ఏం అడుగుతారు అని చెప్పేసి వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్తే మనకు ఫస్ట్ హౌ టు స్టార్ట్ ప్రిపరేషన్ ఫర్ ఇంటర్వ్యూ అని చూసుకుంటే, మనం ఏ జాబ్కి అయితే అప్లై చేసామో ఆ కంపెనీ గురించి అండ్ మనం ఏ జాబ్కి అప్లై చేసామో దాని జాబ్ డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారు, మనం ఏం చేయాలి అని చెప్పేసి మనకు జాబ్ డిస్క్రిప్షన్లో అంతా కంప్లీట్గా ఉంటుంది జాబ్ గురించి. సో మనం అదంతా ఒకసారి చదువుకోవాలి. అండ్ మనం ఏ కంపెనీకి అప్లై చేసామో దాని గురించి రీసెర్చ్ అయితే చేయాలన్నమాట. అది దాని ఫౌండర్ ఎవరు, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసినారు, ఆ కంపెనీ నుంచి ఏ సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనం గూగుల్లో అయితే సెర్చ్ చేసుకోవచ్చు. హెచ్ఆర్ ఇంటర్వ్యూకి ముందే ఇవన్నీ చూసుకోవడం వల్ల మనకు చాలా ప్లస్ అవుతుందన్నమాట. అండ్ ప్రిపేర్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. సో మనం గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తే ఈ జాబ్కి ఈ కంపెనీ నుంచి ఏ క్వశ్చన్స్ అయితే మనం అడుగుతారు అని చెప్పేసి ఇలా సెర్చ్ చేస్తే మనకు వస్తాయి. సో మనం అక్కడ నుంచి కూడా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సో ఇలా ప్రిపేర్ అయ్యాక మనకు హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్, ప్రతి ఇంటర్వ్యూలో అడిగే బేసిక్ క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ మనకు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. దీనికి ఆన్సర్ ఏం చేస్తాము, మన నేమ్, మన నేటివ్ ప్లేస్ అండ్ మనం గ్రాడ్యుయేషన్ ఏదైనా కంప్లీట్ చేసుకున్న, రీసెంట్గా చేసుకున్నవి, ఏ యూనివర్సిటీ నుంచి చేశారు, ఎందులో, లైక్ బీటెక్, ఏ డిపార్ట్మెంట్, ఇలాగా. సో ఏదైనా కానీ షార్ట్ అండ్ ప్రిసైజ్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్. మీ స్ట్రెంగ్త్ ఏంటి, ఓకే యు ఆర్ కాన్ఫిడెంట్, మల్టీ టాస్క్లు చేస్తాము, ఇలా మీకు మీ స్ట్రెంగ్త్ని బట్టి మీరు కాన్ఫిడెంట్గా ఉండే స్కిల్స్ అయితే మెన్షన్ చేయండి స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ దగ్గర. అండ్ ఆర్ యూ కంఫర్టబుల్ విత్ నైట్ షిఫ్ట్స్. మీకు కంఫర్ట్ అయితే ఓకే, లేదు మీకు కంఫర్ట్ కాదు, ఓకే ఐఎమ్ నాట్ ఓకే. ఎందుకు అంటే ఏదైనా హెల్త్ కానీ లేకపోతే మీకు ఏ ప్రాబ్లం ఉంటే అది కంప్లీట్గా చెప్పండి వాళ్ళకు. అండ్ వాట్ ఆర్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అని హెచ్ఆర్ అడిగినప్పుడు మనకు బ్లంట్గా నాకు ఇంత కావాలి, ఈ నెంబర్ అయితే నేను జాబ్ చేస్తా, లేకపోతే లేదు, ఇలాంటివి ఏం చెప్పుకోకుండా, సో ఓకే ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, బట్ యాజ్ ఎ ఫ్రెషర్గా నాకు శాలరీ కంటే మెయిన్ ఫస్ట్ నా నాలెడ్జ్ అండ్ స్కిల్స్ని పెంచుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ ప్రయారిటీ. సో ఐ విల్ బీ హ్యాపీ విత్ యువర్ శాలరీ స్టాండర్డ్స్ అని చెప్పి, లేకపోతే యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్స్ అని చెప్పేసి మీరు ఆన్సర్ చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, టెల్ మీ సంథింగ్ దట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ యువర్ రెజ్యూమే. సో మీ రెజ్యూమేలో ఏ స్కిల్స్ మెన్షన్ చేశారో అవి కాకుండా ఏదైనా మీకు ఇండివిజువల్గా ఒక్కొక్కరికి ఒక్కో స్కిల్ ఉంటుంది కదా, సో అది షేర్ చేసుకోవడం మంచిది. అండ్ అందులోనూ జాబ్ డిస్క్రిప్షన్కి ఏ స్కిల్ అయితే బెటర్ అవుతుందో, ఏ స్కిల్ అయితే వాళ్ళు చూస్తున్నారో ఆ స్కిల్స్ని మెన్షన్ చేయడం కూడా మనకు ప్లస్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఆర్ యూ కంఫర్టబుల్ రీలొకేటింగ్ ఫర్ దిస్ జాబ్ అని చెప్పి అడిగారు. సో మీకు ఓకే అయితే ఓకే, లేకపోతే ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మీరు చెప్పుకోవచ్చు. అండ్ హ్యావ్ యూ లెడ్ ఎనీ టీమ్ ఎఫిషియెంట్లీ. ఇలా అడిగినప్పుడు ఏదైనా మీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్లో చేసినప్పుడు కానీ, ఏదైనా వాలంటీర్గా ఏదైనా టీమ్ లీడర్గా చేసినట్టు కానీ, యూనివర్సిటీస్లో కానీ మన కాలేజెస్లో కానీ చేస్తుంటాం కదా, సో ఆ ఎక్స్పీరియన్స్ని మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. అండ్ హౌ డు యూ మేనేజ్ స్ట్రెస్. సో కొంతమంది మెడిటేషన్ చేసి, కొంతమంది అంటే వాళ్ళ హ్యాబిట్స్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కోలా మేనేజ్ చేస్తుంటారు స్ట్రెస్ని. సో మీరు ఏది చేస్తారు అని చెప్పేసి ప్రొఫెషనల్గా ఆన్సర్ చేయండి చాలు. అండ్ నెక్స్ట్, వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years. సో మీకు ఏవైనా గోల్స్ ఉన్నా లేకపోతే అవి వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు, లేకపోతే మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడం కానీ, ఏదైనా మీ గోల్ని అచీవ్ అవ్వాలని కానీ, మీ కెరియర్ కానీ లేకపోతే లైఫ్లో కానీ ఏవైనా ఉంటాయి కదా, సో అవి కూడా మనం షేర్ చేసుకోవచ్చు. అండ్ ఆ కంపెనీలోనే ఇంకా బెటర్గా ఉండాలనుకోవడం, బెటర్ స్టేజ్కి వెళ్ళాలనుకోవడం, సో ఇవన్నీ మనం షేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ జాబ్. ఈ క్వశ్చన్కి మీరు జాబ్ డిస్క్రిప్షన్ నుంచి కూడా మనం ఆన్సర్ చేయొచ్చు, లేకపోతే నేను టీమ్కి కాంట్రిబ్యూట్ చేయగలను, సో నా కాంట్రిబ్యూషన్స్కి నేను అప్రిషియేషన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, సో స్టెబిలిటీ, నా జాబ్ స్టెబిలిటీ అండ్ గ్రో విత్ ద కంపెనీ అని చెప్పేసి ఇలా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఏ క్వశ్చన్స్కైనా ఆన్సర్ చేసేటప్పుడు బీ హానెస్ట్, నిజాయితీగా మనకేదనిపిస్తే అది చెప్పండి. అండ్ పాజిటివ్, ఫోకస్ ఆన్ ది స్పెసిఫిక్ ఏరియా అనమాట. వాళ్ళు ఏం అడుగుతున్నారు, సో మనం ఏం చెప్తున్నాము.
చాలా వరకు వాళ్ళు ఒకటి అడిగితే మనకు తెలిసింది ఆన్సర్ చేస్తుంటాం అనమాట. సో ఇదే ప్రాబ్లం ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు ఏ క్వశ్చన్ అడుగుతున్నారు, మనం ఏం ఆన్సర్ చేస్తున్నాము, అది కొంచెం చిన్నగైనా పర్లేదు, షార్ట్గా ఉన్న ఆన్సర్ పర్లేదు, కానీ హానెస్ట్గా చెప్పండి మీరేమనుకుంటున్నారు అనేది. సో ఇది ఇవాల్టి మన వీడియో. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.